ఒక్క మాట మార్చేసింది మృదుల. నీ మనసేంటో తెలుసుకునేలా చేసింది. నా మనసులో ఉన్నది నువ్వేనని అర్థం చేసుకునేలా చేసింది. నా సర్వస్వం నువ్వేనని తెలుసుకునేలా చేసింది. అప్పటినుంచి ఈ మనసు కూడా నీతో ఒక మాట చెప్పాలని ఆరాటపడుతుంది. అది ఖచ్చితంగా నీ మనసులో ఉన్న మాటే. నువ్వు చెప్పడానికి మొహాట పడుతున్న మాట. చెప్పనా? ఏమంటే మధు, ఏమంటే మృదుల, ఎం స్క్వేర్ అంటే మధు లవ్స్ మృదుల. నీ మనసులో ఉన్నది, నువ్వు చెప్పాలి అనుకున్నది కూడా ఇదే కదా? నీ మీద నాకున్నది ఇష్టమో స్నేహమో కాదు మృదుల, ప్రేమ. ఈ గుండెల నిండా నీ ప్రతిరూపమే. నాలో అణువణువు నీ మీదే ప్రేమ నిండుంది. ఐ లవ్ యూ మృదుల, ఐ లవ్ యూ. చెప్పు మృదుల, స్నేహంతో మొదలైందన్నావు, ఇష్టం వరకు వచ్చిందన్నావు, అంతటితో ఆగిపోదాం. నీ గుండెల్లో కూడా నా మీద ప్రేమ ఉందని చెప్పు. నీ నోటి నుంచి ఆ మాట వినకపోతే నా ఈ గుండె ఆగిపోతుంది. నీ ప్రేమ కోసం నా గుండె ఎలా కొట్టుకుంటుందో చూడు. మీ గుండె శబ్దంలో కలిసిపోయి నా గుండె శబ్దం మీకు వినిపించడం లేదేమో. కొండంత ప్రేమని ఈ చిన్ని గుండెలో ఎన్నాళ్ళు దాస్తావో చెప్పు చెప్పు అని ఎలా కొట్టుకుంటుందో చూడండి. ఇప్పుడు కూడా చెప్పకపోతే నిజంగానే ఈ గుండె ఆగిపోయేలా ఉంది. స్నేహమని చెప్పినా, ఇష్టమని చెప్పినా అవన్నీ నాలో ప్రేమకు ప్రతిరూపాలే. అసలు ఎంత ప్రేమ ఉందంటే హలో,
ఏంటయ్యా పబ్లిక్ లో ఈ న్యూసెన్స్? మీరేదో కింద మీద పడుతుంది సరిపోక ఏకంగా ఫేస్బుక్ లో లైవ్ పెట్టారా? ఏంటయ్యా ఇది? ఎవరు తీశారు ఈ వీడియో? ఇలా రోడ్డు మీద అడ్డమైన పనులు చేస్తే ఎవరైనా తీస్తారో ఇలా ఫేస్బుక్ యూట్యూబ్ లో పెడతారు. ఏంటండి మీరు కూడా ఇలా? ఎస్ఐ గారు స్టేషన్కి తీసుకురమ్మన్నారు. మీ అమ్మగారు తెలుసు కాబట్టి వదిలేస్తున్నాం. ఇంకెప్పుడు ఎలాంటి పనులు చేయొద్దు. వెళ్ళండి వెళ్ళండి. రామృదుల, అత్తయ్య, మావయ్య. ఏంటి సరియో? అత్తయ్య, ఏమైందమ్మా? మావయ్య ఎక్కడ? ఈ విషయం ఇంట్లో అందరికీ తెలియాలి. విషయం ఏంటో చెప్పమ్మా. చెప్పడం కాదత్తయ్య, చూపిస్తాను చూడండి. చూడండి ఎంత బరి తెగించిందో. ఇది అసలు బావ పరువు, అత్త పరువు, మన రెండు కుటుంబాల పరువు తీయడానికే పుట్టింది. ఎంత అసహ్యంగా మాట్లాడుకుంటున్నారో తెలుసా? చిచి, తలుచుకుంటుంటేనే అసహ్యం వేస్తుంది. మరి రోడ్డు మీద ఇట్లా బరి తెగించాలా? రేపటి నుంచి బయట ఇట్లా తలెత్తుకు తిరగాలో తెలుస్తలేదు. అదో పెద్ద బుద్ధి మంత్రాలు, మహానుభావురాలు, దేవత అని తెగ పొగిడారు కదా. చూసారా మీ దేవత లీలలో? ఆపు సరయ్యో, ఎందుకు ఊరికి ఆవేశపడుతున్నావు? ఏం తప్పు చేశారు? వాళ్ళేమన్నా హత్య చేశారా, బాంబులు పెట్టారా? నువ్వు కూడా ఏంటి మనసి, మృదుల గురించి నీకు తెలీదా? తెలుసు తెలుసు అనుకున్నా కాబట్టి జీవితం తెల్లారిపోయేలా చేసింది. అయినా ఎప్పటి సంగతో ఎందుకు? ఇప్పుడు చూస్తుంటే తెలియట్లే ఎట్లాంటిదో. అసలు బావని ఎట్లా ఊహించుకున్నా? ప్రాణం లెక్క చూసుకోవాలనుకున్నా. తీసుకుపోయి ఎట్లా రోడ్డు మీద పడేసిందో చూడు. పరువు మొత్తం తీసేసింది. మనకు నచ్చితే మంచి పని, నచ్చకపోతే పరువు తీసిన పని అనడం కరెక్ట్ కాదు మనసి. అయినా వాళ్ళేమన్నా లవర్సా, ఫ్రెండ్సా? భార్య భర్తలు. ఒకరి మనసులో ఫీలింగ్స్ ఒకరికి చెప్పుకోవడం తప్పేలా అవుతుంది? ఏమన్నా అనాలనుకుంటే ఇలా వీడియోలు తీసి ఫేస్బుక్లో పెట్టి ఎదుటి వాళ్ళ ప్రైవసీని పాడు చేసే శాడిస్టులను అనాలి. తరుణ్, తరుణ్, నువ్వు ఆగరా. సరియో, ఏంటమ్మా ఇది? ప్రతి చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తావు? వాళ్ళేం చిన్నపిల్లలు కాదు. ఏం చేస్తున్నారో తెలుసుకోలేనంత బుద్ధి లేని వాళ్ళు కారు. ఏంటత్తయ్యా ఇదేదో చిన్న విషయం అన్నట్టు మాట్లాడతారు? పెద్దమ్మకి ఈ విషయం తెలిస్తే పెట్రోల్ పోసి తగలబెడుతుంది. ఇప్పటికే దానివల్ల అన్నయ్యకి పెద్దమ్మకి మధ్య దూరం పెరిగిపోయింది. ఇలాంటి పనులన్నీ చేసి పెద్దమ్మని అన్నయ్యని శాశ్వతంగా విడదీయాలని చూస్తోంది. పాపం అన్నయ్య ఏమో పిచ్చోడిలా దాని మాయలో పడి. నోర్మై సరయ్యో, ఏంటి మాట్లాడితే పెద్దమ్మంటుంది, వాళ్ళంటారు వీళ్ళంటారు అని పనికి మళ్ళీ న్యూసెన్స్ అంతా మాట్లాడతారు? మృదులంటే పడదు కాబట్టి అవకాశం దొరికితే తనని ఏదో అనాలన్న ఉద్దేశం కాకపోతే ఇందులో తన తప్పే ఉంది. అరే, భార్యాభర్తలు అన్నాక కొన్ని ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి. ఏదో వ్యాలంటైన్స్ కాంపిటీషన్లో గెలిచి గిఫ్ట్ వచ్చిన సంతోషంలో కాస్త క్లోజ్గా ఉండి ముద్దు పెట్టుకుంటే తప్పే ఉంది. అదేదో పెద్ద బూత్ అన్నట్టు బుర్ర లేకుండా మాట్లాడతారేంటి? ఏందన్నా ఇది? దానికోసం నీ కాబోయే భార్యని వదిన్నే నోటుకొచ్చినట్టు అంటవేంది? వదిన కంటే అదే ఎక్కువైపోయిందా నీకు? అసలు వాళ్ళు వీళ్ళు అనడం కాదు, నేనే అంటున్నా. అది నిజంగానే పనికి మాలింది.
అది కాటేసే పామని తెలియక పాలు పోసి పెంచిన దాన్ని దానమ్మని ఇంట్లో పెట్టి తప్పు చేసిన. మానసి, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఏంది అదుపులో పెట్టుకునేది? అది అదుపులో ఉందా? భర్తకిచ్చిందా లెక్క రోడ్ల మీద పడి తిరుగుతున్నా మీ కంట్లో పడట్లేదా? మానసి 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 ఏంటే ఇది? మృదుల గురించి నువ్విలా మాట్లాడుతున్నావా? నూరెలా వస్తుందా నీకు? ఏమైందే నీకు? కడుపులో ఇంత విషం పెట్టుకొని ఎలా ఉంటున్నావే? అసలు మృదుల గురించి ఎలా చెడుగా ఆలోచిస్తున్నావే? చాలమ్మా, దాన్ని నెత్తిన పెట్టుకుంది చాలు. కన్న ప్రేమ నీకు లేదు, తోడుబుట్టిందన్న అభిమానం వీడికి లేదు. అరే, నాకన్నా అదే ఎక్కువైపోయింది మీకు. అసలు మా అందరికన్నా మృదుల నీకే ఎక్కువ. కానీ బావ విషయంలో జరిగిన ఒకే ఒక్క పొరపాటు వల్ల మృదుల మీద ద్వేషం పెంచుకుని ఇలా మాట్లాడుతున్నావు. బావ మీద నీకెంత ప్రేమ ఉందో తనయ్య మీద కూడా నాకు అంతే ప్రేమ ఉండేది కదా. కుటుంబం కోసం అన్ని మర్చిపోయి బతుకుతున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ నేను తనయ్య గురించి ఆలోచిస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు నువ్వు బావ గురించి ఆలోచించినా అంతకన్నా ఎక్కువ అసహ్యంగా ఉంటుంది. ఇంకా నువ్వు బావను పెళ్లి చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తే అంతకన్నా దారుణం మరొకటి ఉండదు. అమ్మా, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళ మీద కడుపు మంటతో పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యొద్దని చెప్పు. మానసి మనసేంటో మాకు తెలుసు. ఇలాంటి ఆలోచనలు పొరపాటున కూడా రావు. ఎవరో పుట్టిస్తున్నారని అనుమానంగా ఉంది. అది నువ్వైతే మాత్రం ఆ దేవుడు కూడా నా నుంచి నిన్ను కాపాడలేడు సరియో. ఎక్కడా చోట్లేనట్టు నడి రోడ్డు మీద ముద్దులు ముచ్చట్లా. అవ్వా అవ్వా అవ్వా, మీ పేరేం కావాలా? మీ పరువేం కావాలా? అయినా ఆయనింటి బిడ్డలు ఇలా బరితెగించడం నేనెక్కడా చూడలేదమ్మా. లక్ష్మి, ఇంట్లో పనిచేయడానుకున్నావా? ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ తగిలించడానుకున్నావా? అసలు నీకు దీంతో ఏంటి సంబంధం? పోయి పని చూసుకో. తనయ్య, ఇప్పుడు అదన్న దాంట్లో తప్పే ఉంది. వాళ్ళు చేసిన పనికి మాలిన పనికి నా పరువు ఎలా పోయిందో. బయట నలుగురు ఎంత చులకనగా మాట్లాడుకుంటున్నారు. దీని మాటల ద్వారా తెలుస్తోంది. తెలియని అమ్మా, ఇప్పుడేమైంది? పరువు పోయేంత పని అన్నయ్య వదిన ఏం చేశారు? ఇంకా ఏం చేయాలి? చూడు, ఈ వీడియోను చూసిన వాళ్ళంతా ఎంత నీచంగా కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకన్నా పరువు పోవడం ఇంకేముంటుంది చెప్పు? వాడికి నచ్చిన దాన్ని చేసుకున్నాడు. నీకేంటి నష్టమని మీ నాన్న నువ్వు అడిగారు కదే. ఇదే ఆ నష్టం. ఇన్నాళ్ళు నా కొడుకు ప్రస్తావనిస్తే ఆకాశంలోకి చూసినట్టు చూసేవాళ్ళు. ఇప్పుడు పాతాళంలోకి తెచ్చి పడేసింది. అందరూ హీనంగా చూసే స్థాయికి తెచ్చేసింది. ఊరు పేరు లేని అలగదాన్ని తెచ్చి అందలం ఎక్కిస్తే ఇలాగే ఉంటుంది. రామృదుల, భయంగా ఉంది మధు గారు. బ్రాహ్మణి అమ్మగారు కూడా చూసే ఉంటారు. భయం ఎందుకు మృదుల? అంత తప్పు మనమేం చేసాం? ఏం కాదురా. రామృదుల, అన్నయ్య రండి. ఆగవే.
ఏంటమ్మా ఇది? ఏంటేంట్రా ఇది? ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి అన్నీ దరిద్రాలే. పని కట్టుకొని మరీ పరువు మొత్తం తీసేస్తోంది. దీనివల్ల అసలు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇంట్లో బయట ఆఫీసులో ఎక్కడా తలెత్తుకోకుండా చేసేసింది. అమ్మా ఇప్పుడు ఏమైందని అన్ని మాటలు అంటున్నావు? ఇంకా ఏం కావాలరా? మీరు చేసిన బాగోతో ప్రపంచం మొత్తం ఎలా చూస్తోందో చూడు. బంగారం లాంటి నిన్ను తీసుకెళ్లి బజార్న పడేసింది. అంటే బయట కాకుండా ఇంట్లో అయితే ఇంతే ప్రేమగా ఇంతే చనువుగా మృదులా నాతో ఉంటే నీకు అభ్యంతరం లేనట్టే కదమ్మా? ఒప్పుకోలేవు. అది ఇల్లా బయట అన్న సమస్య కాదమ్మా. అసలు మృదులా నాతో ప్రేమగా ఉండడమే ఇష్టం లేదు నీకు. ఈ సమాజం పరువు అన్నీ ఒక సాకు మాత్రమే. మేడం, మిమ్మల్ని కలవడానికి మీడియా వాళ్ళు వచ్చారు. మీడియా వాళ్ళు ఎందుకు వచ్చారు? ఎందుకేంట్రా? మీరు చేసిన ఘనకార్యం గురించి అడగడానికి. బ్రాహ్మణీదేవి గారు, మీ కొడుకు ఇలా చేశాడు, వీడియో ఇదిగో, మీ కమెంట్స్ ఏంటని అడుగుతారు. ఏం చెప్పమంటావో చెప్పు. ఈ సమాజం పరువు అన్నీ సాకు మాత్రమే. వాటిని చూపించి మిమ్మల్ని సాధిస్తున్నా అన్నావు కదా. ఇప్పుడు ఆ సమాజమే ప్రశ్నించడానికి వస్తోంది. ఏం సమాధానం చెప్పమంటావో చెప్పు. చెప్పడానికి ఏముందమ్మా? అయినా ఇప్పుడు ఏం తప్పు చేశామని భయపడ్డానికి? రాని, నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావురా సిగ్గు లేకుండా? తీసిన పరువు సరిపోదని వాళ్ళ కెమెరాల ముందు నిలబడి ఉన్న పరువు కూడా తీస్తారా? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చెప్పాలి వాళ్ళకి? అరే పరు చేసిందంతా చేసి ఏమీ తెలియని అమాయకురాల్లా ఎలా చూస్తోందో చూడు. అసలు దీన్ని అమ్మా ఛీ! ఏ జన్మలో ఏం పాపం చేశానే మమ్మల్ని చంపక తినడానికి మా ఇంటికి వచ్చావు? పాపం చేయడం కాదమ్మా, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తను నాకు భార్యగా ఈ ఇంటికి కోడలుగా వచ్చింది. మృదుల అంటే నీకు ఇష్టం లేదు కాబట్టి తన గురించి ఏం చెప్పినా నీకు అర్థం కాదు, ఏం చెప్పినా నీకు నచ్చదమ్మా. కానీ మృదుల అంటే ప్రేమ, ప్రాణం, పిచ్చమ్మా. ఒకరి మనసులో ఒకరున్నాం, ఒకరి జీవితం ఇంకొకరం అయిపోయాం. ఏ గొడవ జరిగినా, ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా మృదులే కారణం. మృదుల నాకు ఈ కుటుంబానికి దూరంగా ఉండాలన్నట్టు మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. అసలు ఇప్పుడు నీకు కావాల్సిందేంటమ్మా? నీ కొడుకు సంతోషంగా ఉండడమే కదా. నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ఎంత సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకున్నావో దానికన్నా 1000 రెట్లు 1,00,000 రెట్లు సంతోషంగా ఉన్నానమ్మా. ఇంత సంతోషానికి కారణం మృదులేనమ్మా నా సంతోషం. ఆపరా! నువ్వేం చెప్పినా, ఎంత చెప్పినా దీన్ని కోడలుగా ఎప్పటికీ అంగీకరించను.